తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 2 గంటల్లో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 2 గంటల్లో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. హైదరాబాద్ తో పాటు తెలంగాణకు మరోసారి వర్ష సూచన ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అదేవిధంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే పలు చోట్ల వర్షం పడింది. దాదాపుగా ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెంలో 3 సెంటీమీటర్ల వర్షం పడింది. అదేవిధంగా ఖమ్మంకు వచ్చేసరికి 1 సెంటీమీటర్ వర్షం పడింది. అక్కడ పలు చోట్ల చిరుజల్లుతో కూడిన వర్షం కూడా పడుతూ ఉంది. అయితే మరో గంట 2 గంటల్లో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి చుట్టుపక్కల పెద్ద ఎత్తున భారీ వర్షం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఈ రోజుతో పాటు రాగల 2-3 రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. ఇటు హైదరాబాద్, తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు వచ్చి మాత్రం హైదరాబాద్, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం సంబంధించి జిల్లాలో కొంత ప్రభావం ఉంటుంది. ఈ 2-3 రోజుల్లో అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి మాత్రం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా 2 రాష్ట్రాల్లో ఇది పరిస్థితి ఉండగా హైదరాబాద్ కు మాత్రం తాజాగా ఈ రోజు భారీ వర్షం పడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కొంత స్థానిక ఈ హైదరాబాద్ ప్రజలు కొంత వణికిపోతున్నారు. ఎందుకంటే 2-3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షపాతం నుంచి ఇంకా ఇక్కడ జనాలు కోరుకోలేదు. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఇంత వేసవి కాలం ప్రారంభం లోపలనే పెద్ద ఎత్తున వర్షం పడింది. దాదాపు 9 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం రావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున రోడ్లకు సంబంధించి ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరద నీరు వచ్చింది. కొన్ని చోట్ల కాలనీలోకి, ఇంట్లోకి కూడా ఈ వరద నీరు ముంచెత్తింది. సో దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవడము, దీనికి వర్షానికి తోడు ఈదురుగాలు తోవడంతో కొన్ని చోట్ల చెట్లు కూడా కూలి నేల మీద పడ్డాయి. దీంతో మొత్తంగా కూడా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది. వాహనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే సాయంకాలము వర్షం పడడంతో ట్రాఫిక్ జామ్ అయి చాలా సేపు గంట తరబడి రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరోసారి కూడా హైదరాబాద్ కి వర్షం ఉంటుందని చెప్పేసి హెచ్చరిక నేపథ్యంలో ఒక్కసారిగా వాహనదారులు కావచ్చు, అదేవిధంగా ఆఫీస్ సమయాన్ని ముగించుకొని ఇంటికి వెళ్లే వారందరూ కూడా భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ లు, అదే విధంగా వర్షం మోకాళ్ళ లోతుకు నీరు రావడం, గందరగోళ వాతావరణం ఏర్పడుతోంది. సో దీనికి ఇప్పుడు కూడా మరోసారి వర్షం ఉన్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కూడా కొంత సిద్ధమైంది. వర్షం హెచ్చరిక నేపథ్యంలో కొంత ఎవరికి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులను బేరీ చేసుకొని వర్షం పడేలోపు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు వర్షం పడే అవకాశం ఉంటే కాస్త సమయం కోసం వేచి చూసి తర్వాత బయలుదేరితే మంచిదని చెప్పేసి ఇప్పటికే అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది. ఎందుకంటే భారీ వర్షం ఒకవేళ ఉంటే మాత్రం ఎలాగో ట్రాఫిక్ జామ్ అవుతుంది, తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సో దాని నుంచి ముందు జాగ్రత్తగా సిచ్యువేషన్ బట్టి కొంత నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాంగం హైదరాబాద్ ప్రజలు అప్రమత్తం చేస్తా ఉంది. వైశాలి. అయితే రాధాకృష్ణ, ఏప్రిల్ నెలలో భారీ వర్షాలంటే ఒకవైపు వాతావరణం చల్లబడినా మరోవైపు రైతులకు కూడా భారీ ఎత్తున పంట నష్టం జరిగే అవకాశం ఉందా?
ఖచ్చితంగా మొన్న 2-3 రోజుల క్రితం కురిసిన వర్షాలకే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఎందుకంటే రైతులు ఈదురుగాలు రావడంతో వరి, అదే విధంగా కొన్ని మామిడి లాంటి పంటలంతా కూడా కొంత మామిడి పండ్లు దెబ్బతినము, మామిడికాయలు దెబ్బతినము, నెల రావడం జరిగింది. అదేవిధంగా వరి కూడా కొద్దిగా దెబ్బతినడం జరిగింది. సో ఈ అకాల వర్షాలు అనేవి ఎండాకాలం సంబంధించి వడగళ్ల రూపంలో కానీ ఈదురుగాల రూపంలో వర్షం పడడంతో పూర్తి స్థాయిలో పంట నష్టం జరుగుతా ఉంది. ఎందుకంటే కష్టపడి వేసుకున్న పంట ఈ వర్షాలకు ఈదురుగాలతోని అకాల వర్షాలతో దెబ్బతినడం తెలంగాణ రైతాంగం తీవ్రంగా దెబ్బతీస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ పంట నష్టపోయిన వారికి ఆయా లోకల్ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు తమకు న్యాయం చేయాలని చెప్పేసి రైతాంగం కోరుతోంది. ప్రభుత్వం కూడా కొంత వేచి ఆలోచనలో ఉంది. సో మరోసారి ఇప్పుడు వర్షాలు అంటున్న నేపథ్యంలో రైతాంగం కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సింది పంటల విషయంలో అని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.